సచ్చినోనికి వచ్చిందే కట్నం అన్నట్టు ఇవాళ రేపు దొంగలు కూడా గట్లనే తయారైనరు. దొరికిన కాడికి బరుకుతున్నారు, కానీ అది వానికి పనికి రాకుండా మందికి పనికి రాకుండా చేసుకుంటున్నారు. మరి 10,000 దానికి 1,000 రూపాయలు దొరికినా మంచిదే కదా అని అనుకుంటున్నారు. గీ వరంగల్ కాడ దొంగలు ఏం చేసిండ్రో చూస్తే హవ్వా అని అనుకునుడే అవుతుంది. చూద్దాం పట్టురి. ఇగో ఇదేందో ఎరికేనా? అరే బండి లెక్కనే ఉన్నది కానీ బండేనా కాదా అని డౌట్ కొడుతున్నది కదా. బండే, స్ప్లెండర్ బండి. అవు మరి గిట్లున్నదేంది అనుకుంటున్నారా? వరంగల్ కాడ ఒకళ్ళు ఇంటి ముంగట పెట్టిన బండిని హ్యాండిల్ లాక్కుండగానే ఓ బట్టేవాజిగాడు మంది కండ్ల పడకుండా మంచిగా దొబ్బుకుంటూ వచ్చి ఊరు దాటినాక కంకిత్తులు ఒలిసినట్టే ఇంజను, వెనక టైరు, రిమ్ము అన్ని ఒలుసుకపోయిండు. పాపం బండిని చూడుండ్రి. పోతే పోతీవి గాడిది కొడుక, నన్ను ఒక్కదాన్ని అనాథం చేసిపోతీవి కదరా అని ముంగట్టేరు మొత్తుకుంటున్నట్టు లేదు. అవుగాని ఆ దొంగోని మెదడు మోకాళ్ళల్లో ఉన్నదా అరికాళ్ళల్లో ఉన్నదా? పల్లెంలో పలారం పెడితే పంటికి తంగిందే తిన్నట్టు ఎత్తుకపోయినోడు బండి ఎత్తుకపోవచ్చు కదా. అంటే ఆ బండిదో ముక్క ఈ బండిదో ముక్క ఎత్తుకపోయి కొత్త బండి ఫిట్టింగ్ చేసుకుంటాడా ఏంది? బండి ఓనర్ ఇప్పుడు సగం బండి చూసి సంబరపడాలనా, ఇప్పుకపోయిన ఇంజన్ తలుసుకొని ఏడవాలనా? ఎటు కాకుండా బండి ఇప్పుడు. కానీ ఎత్తుకపోయినోడు దొరుకుతున్న బిడ్డ ఆన్ తీర్ల సగం సగం కాదు, పురాగా పూసబొక్కలు ఇరగొట్టి కోదండం ఎక్కిద్దామని చూస్తున్నారు కోపం మీద ఉన్న బండి గల్లోళ్ళు.